హాయ్ గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ టు యాప్టిట్యూడ్ క్లాస్ గురు. ఈరోజు మనం ఈ వీడియోలో క్యాప్జెమిని సూడోకోడ్ ఎగ్జాంపుల్స్ పార్ట్ 2 గురించి చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 కంప్లీట్ చేశాను. ఎవరైనా పార్ట్ 1 వీడియో మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, సో ఆ వీడియో కూడా చూడండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద సూడోకోడ్ ఎగ్జాంపుల్స్. సో లుక్ ఎట్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. వాట్ విల్ బి అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ సూడోకోడ్ ఫర్ n ఈక్వల్ టు 243 అండ్ b ఈక్వల్ టు 0. సో n కి 243 అనే నెంబర్ని అసైన్ చేస్తున్నాడు అండ్ b కి 0 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాడు అండ్ ఇంటీజర్ a ని డిక్లేర్ చేసుకున్నాడు. ఓకే, ఇన్ దట్ ఫంక్షన్ ఇఫ్ n ఇస్ గ్రేటర్ దెన్ 0, సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ n నౌ? 243. సో n అనేది 0 కన్నా ఎక్కువే కాబట్టి ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. n ఈక్వల్ టు n mod 10. ఏ వాల్యూని రిటర్న్ చేస్తుందంటే a కి n వాల్యూని 10తో డివైడ్ చేసిన తర్వాత వచ్చిన రిమైండర్ని రిటర్న్ చేస్తుంది. సో n ఎంత వాల్యూ? 243. 243ని 10తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? లాస్ట్ డిజిట్ 3 మిగులుతుంది. సో ఏ వాల్యూ నౌ 3. రిటర్న్ స్టేట్మెంట్లో వాడు ఏం చేస్తున్నాడంటే రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేసి మళ్ళీ ఫంక్షన్ కాల్ చేశాడు. ఇప్పుడు వాడు పాస్ చేస్తున్న వేరియబుల్ వాల్యూస్ ఎలానే చూడండి. n/10 అంటే మీనింగ్ ఏంటి? 243/10 చేసినప్పుడు నాకు 24.3 వస్తుంది. కానీ నేను తీసుకుంటున్న ఇన్పుట్ ఇంటీజర్ టైప్ కాబట్టి ఆన్సర్ 24 అవుతుంది. ఫస్ట్ టైం ఈ ఫంక్షన్ రన్ అయిన తర్వాత నాకు ఇలాంటి వాల్యూస్ మిగిలాయి అండ్ ఈ ఫంక్షన్ని సెకండ్ టైం కాల్ చేసినప్పుడు వాల్యూస్ ఎలా చేంజ్ అవుతాయో చూద్దాం. సో ఇప్పుడు నేను n/10ని రిటర్న్ చేయాలి. సో n/10 అంటే ఇంటీజర్ వాల్యూ. ఇప్పుడు n ఈక్వల్ టు 24 అవుతుంది. వాట్ ఈస్ అబౌట్ b వాల్యూ? b వాల్యూ ఎంత అవుతుందమ్మా? a+b రిటర్న్ చేశాడు. b వాల్యూ 0, a వాల్యూ 3. ఈ రెండింటిని యాడ్ చేసి వాడు కాల్ చేస్తున్నాడు కాబట్టి b వాల్యూ నౌ 3. నెక్స్ట్ a వాల్యూ ఎంత అవుతుంది చూద్దాం. ఇఫ్ n ఇస్ గ్రేటర్ దెన్ 0, n గ్రేటర్ దెన్ 0 ఏనా? yes, n value is 24 which is greater than 0. so a equal to again n mod 10 అంటే ఏంటి? n వాల్యూ ఇప్పుడు 24ని 10తో డివైడ్ చేసిన తర్వాత వచ్చే రిమైండర్ ఎంత అవుతుందంటే 24లో 10 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అండ్ రిమైండర్ 4 వస్తుంది. సో a వాల్యూ ఇస్ 4. మళ్ళీ నేను రిటర్న్ చేయాలి. n/10ని a+bని రిటర్న్ చేయాలి. n/10 అంటే ఇప్పుడు n వాల్యూ ఎంత అవుతుంది ఫంక్షన్ కాల్ చేసినప్పుడు? 24/10 which is nothing but కోఎఫిషియంట్ 2. సో n వాల్యూ 2 అండ్ a+bని కూడా రిటర్న్ చేయాలి. a వాల్యూ ఎంత? 4, b వాల్యూ ఎంత? 3. కాబట్టి ఇప్పుడు నేను ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఈ వేరియబుల్ bలో స్టోర్ అయ్యే వాల్యూ ఎంత అంటే b ఈక్వల్ టు 7. అండ్ నెక్స్ట్ వన్ అగైన్ n వాల్యూస్ 2, n ఇస్ గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ మళ్ళీ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ బ్లాక్లో a ఈజ్ ఈక్వల్ టు n mod 10 విచ్ ఇస్ నథింగ్ బట్ 2ని 10తో డివైడ్ చేసిన తర్వాత వచ్చే రిమైండర్ ఏమవుతుందంటే 2 ఇట్ సెల్ఫ్. కాబట్టి నౌ అగైన్ ఏ వాల్యూ ఇస్ 2. రిటర్న్ a/b విచ్ ఇస్ నథింగ్ బట్ మళ్ళీ రిటర్న్ స్టేట్మెంట్ యూస్ చేసి ఫంక్షన్ కాల్ చేస్తున్నాడు. ab ఆఫ్ n/10. n/10 అంటే మీనింగ్ ఏంటమ్మా? ఇప్పుడు 2/10. 2ని 10తో డివైడ్ చేయలేం సచ్ దట్ రిటర్న్ వాల్యూ n అనేది 0 అవుతుంది. సో b వాల్యూ ఏమవుతుంది? a+b. a వాల్యూ ఎంత? 2 అండ్ b వాల్యూ ఎంత? 7. సో నెక్స్ట్ టైం కాల్ చేసిన ఫంక్షన్లో n వాల్యూ ఏమో 0 అవుతుంది, b వాల్యూ ఏమో 7 అవుతుంది అండ్ ఇఫ్ n ఈజ్ గ్రేటర్ దెన్ 0, n వాల్యూ గ్రేటర్ దెన్ 0 కాదు, n ఈక్వల్ టు 0 సచ్ దట్ ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఎల్స్ పార్ట్ రన్ అవుతుంది. ఎల్స్లో ఏముంది? రిటర్న్ b అని ఉంది. అంటే నువ్వు ఏ వాల్యూని రిటర్న్ చేస్తున్నావు అంటే b వాల్యూని రిటర్న్ చేస్తున్నావు. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ b నౌ? b వాల్యూ సారీ ఇక్కడ 9. సో b వాల్యూ ఎంత? 9. వై? బికాజ్ ఇట్ ఇస్ నాట్ 7. a+bని కదా రిటర్న్ చేస్తావు. సో a+bని రిటర్న్ చేసినప్పుడు b వాల్యూ 7 అండ్ a వాల్యూ 2 రెండు యాడ్ అయ్యి ఆన్సర్ 9 కింద రిటర్న్ అవుతుంది. సో b వాల్యూ ఇస్ 9 సచ్ దట్ ద అవుట్పుట్ విల్ బి 9. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 9 2 3 2 4 3 4 2 అని ఇచ్చాడు. సో ఆన్సర్ ఈజ్ 9. యాక్చువల్లీ ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత చేశాను, కానీ ఆప్షన్స్ నువ్వు చూసినప్పుడు ఆన్సర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ a+b అని అథమెటిక్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నాడు, లాస్ట్లో bని ప్రింట్ చేస్తున్నాడు కాబట్టి సమ్ ఆఫ్ ది డిజిట్స్ అవుట్పుట్ కింద వస్తుందని థింక్ చేయొచ్చు. వెంటనే 2 4 3ని యాడ్ చేసి ఆన్సర్ 9 అని వెంటనే పిక్ చేసుకోవచ్చు. ఒక్కసారి కోడ్ని స్టడీ చేస్తే చాలు. ఒకవేళ స్వాపింగ్ జరుగుతుంది అంటే అప్పుడు నువ్వు ఆన్సర్ 3 4 2 పిక్ చేసుకోవాలి. సో జస్ట్ కోడ్ను ఒకసారి చెక్ చేసుకుని స్వాప్ జరుగుతుందా, ఎడిషన్ జరుగుతుందా అనేది ఓవర్ తెలిస్తే నీకు ఆన్సర్ అయిపోతుంది. వాట్ ఈస్ ద కరెక్ట్ అబౌట్ ద బిలో ప్రోగ్రామ్? సో మనకి కింద కోడ్ ఇచ్చాడు. ఆ కోడ్ కరెక్ట్ ఏంటి, రాంగ్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ద ఆప్షన్స్ గివెన్ లైక్ దిస్: if block is executed, else block is executed. It is unpredictable as I is not initialized and error misplaced else.
సో మన కోడ్ని స్టడీ చేసి మిస్టేక్ ఏమన్నా వస్తుందా లేదంటే ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందో నువ్వు ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. నేను ఒకసారి ఆప్షన్స్ హైడ్ చేస్తున్నాను కోడ్ని స్టడీ చేయడానికి. ఒకసారి వీడియో పాస్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఆప్షన్స్ ఏమొస్తాయో. తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. సో ఫస్ట్ hash include stdio.h header file clearly included and int main. సో I వేరియబుల్ ని డిక్లేర్ చేశాడు, int main చేశాడు, if I else. సో if స్టేట్మెంట్ ఇక్కడ ఎండ్ చేస్తాడు. సో if లో ఎటువంటి స్టేట్మెంట్స్ రాయలేదు. ఒకవేళ if అనేది ఫాల్స్ అయితే దాని కరస్పాండింగ్ else స్టేట్మెంట్ ప్రింట్ అయ్యేది ఏంటంటే else. if స్టేట్మెంట్ కానీ ట్రూ అయితే కోడ్ అనేది ఎండ్ అయిపోతుంది వితౌట్ రిటర్నింగ్ ఎనీ అవుట్పుట్ వాల్యూ. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే ఇక్కడ కీ లాజిక్ అనేది ఇఫ్ స్టేట్మెంట్ దగ్గర ప్లేస్ అయింది. ఇఫ్ లో ఐ అనే వేరియబుల్ రాసి వదిలేశాడు. మరి ఐ వాల్యూ ఏంటి? గార్బేజ్ వాల్యూ వస్తుందా, నెగిటివ్ వాల్యూస్ వస్తాయా, పాజిటివ్ వాల్యూస్ వస్తాయా, లేదంటే జీరో అవుతుందా? జస్ట్ లుక్ ఎట్ ద ఇనిషియలైజేషన్ ఆఫ్ ది ఐ. ఐని ఏ ఏరియాలో ఇనిషియలైజ్ చేసారో ఒకసారి చూడండి. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మెయిన్ ఫంక్షన్ అండ్ మెయిన్ ఫంక్షన్ కి ముందే వాడు ఐని డిక్లేర్ చేశాడు. ఆ ఏరియాని గ్లోబల్ డిక్లరేషన్ ఏరియా అంటారు. సో గ్లోబల్ డిక్లరేషన్ ఏరియాలో బై డిఫాల్ట్ ఏ ఇంటీజర్ వేరియబుల్ కైనా సరే వాల్యూ 0 అనేది అసైన్ అవుతుంది. సో నౌ ద ఐ వాల్యూ ఇస్ 0. సో ఐ వాల్యూ 0 అంటే ఏంటి? ఇఫ్ బ్లాక్ లో 0 ప్లేస్ అవుతుంది. ఇఫ్ కండిషన్ లో 0 ప్లేస్ అయినప్పుడు అది ఫెయిల్ అవుతుంది. ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిందో నీకు ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆన్సర్ అనేది ఎల్స్ ప్రింట్ అవుతుంది. సో you have to pick the answer, else block will be executed. Next example గురించి చూద్దాం. What is the following is not a valid declaration in C? Which is nothing but కింద ఆప్షన్స్ చూస్తే short int, signed short x, unsigned short x, which are nothing but all are data types. సో ఈ క్వశ్చన్ నేను డేటా టైప్స్ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. ఇంట్ అనేది ఇంటిజర్ వాల్యూ, ఇట్ విల్ టేక్ 4 bytes ఆఫ్ మెమరీ. అండ్ షార్ట్ ఇంట్ అనేది దేనికి యూజ్ చేస్తాం అంటే ఇన్ ఆర్డర్ టు యూజ్ 2 bytes ఆఫ్ మెమరీ ఓన్లీ. సో నాకు 4 bytes మెమరీ యూసేజ్ రిక్వైర్మెంట్ లేనప్పుడు జస్ట్ 2 bytes తో ఆన్సర్ అయిపోతుంది అనుకున్నప్పుడు నేను యూజ్ చేసే కీవర్డ్ ఏంటంటే సిలో షార్ట్ ఇంట్. సైన్డ్ షార్ట్ ఎక్స్ అనేది కూడా సి లాంగ్వేజ్ లో వ్యాలిడ్ డిక్లరేషనే. అండ్ సైన్డ్ షార్ట్ ఎక్స్ అనేది నెగిటివ్ వాల్యూస్ టు పాజిటివ్ వాల్యూస్ వరకు ప్రింట్ చేస్తుంది. సో సైన్డ్ అంటే ఏంటి? పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి బై యూజింగ్ 2 bytes. నెక్స్ట్ షార్ట్ ఎక్స్ అనేది ఈ సేమ్ యాజ్ షార్ట్ ఇంట్ అండ్ సైన్డ్ షార్ట్ ఎక్స్. సో బై డిఫాల్ట్ షార్ట్ అనేది కూడా ఈ 2 categories కి ఈక్వల్. థర్డ్ వన్ కూడా వ్యాలిడ్ డిక్లరేషన్. అండ్ లుక్ ఎట్ ద లాస్ట్ వన్ అన్సైన్డ్ షార్ట్ ఎక్స్. అన్సైన్డ్ షార్ట్ ఎక్స్ అంటే మీనింగ్ ఏంటంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ సింబల్స్ ఏముండవు, అంటే పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ అనే ఇండికేషన్స్ ఉండవు. Unsigned is nothing but always starts from 0 to and ends with end position n. So unsigned short అనేది కూడా valid declaration. All these are different formats of short variable. So the options given 3, 4, 1, 2 all are valid. So all are valid declaration is your answer. మనం సూడో కోడ్ లో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టైప్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం అండ్ డిఫరెంట్ కేటగిరీస్ చూస్తున్నాం. సో ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్యాప్జెమిని వాడు ఫాలో అయిన సూడో కోడ్ సిలబస్ గురించి ఒకసారి చూద్దాం. వాడు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద 2 to 4 క్వశ్చన్స్ ఇస్తున్నాడు అండ్ వెరీ లో లెవెల్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు అండ్ 2 minutes టైం. అండ్ C++ మీద కూడా వాడు కొన్ని ప్రాబ్లమ్స్ ప్రొవైడ్ చేశాడు, అది 3 to 5 ప్రాబ్లమ్స్. అండ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మీడియం టు లో ఉంది. అండ్ దానికి నువ్వు ఎలాగైట్ చేసుకోవాల్సిన టైం జస్ట్ 5 minutes. అండ్ అల్గారిథమ్స్ మీద డేటా స్ట్రక్చర్స్ మీద నిన్ను క్యాప్జెమిని వాడు ఎక్కువ టెస్ట్ చేస్తాడు. సచ్ దట్ యు ఆర్ గెటింగ్ నియర్లీ అవుట్ ఆఫ్ 20 bits 12-13 bits అంటే 60% 70% బిట్స్ అల్గారిథము డేటా స్ట్రక్చర్స్ మీద టెస్ట్ చేశాడు ప్రీవియస్ ఇయర్స్ లో. మేబీ సూడో కోడ్ రౌండ్ లో ఇయర్ కూడా సేమ్ అలాగే టెస్ట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద ఓల్డ్ ప్యాటర్న్ దే హ్యావ్ ఫాలోడ్. సో అకార్డింగ్ టు దిస్ జస్ట్ ప్రిపేర్ ద కాన్సెప్ట్స్ టు క్రాక్ క్యాప్జెమిని సూడో కోడ్ టెస్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇఫ్ ద ఎయిమ్ ఆఫ్ ది సూడో కోడ్ ఈస్ టు ప్రింట్ whether the given number is prime or not, then identify the mistake. సో కింద ఒక సూడో కోడ్ ఇంప్లిమెంట్ చేశాడంట. సో దాని టార్గెట్ ఏంటంటే ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా చెక్ చేయాలి. సో వాడు ఇచ్చిన ప్రోగ్రామ్ ఏంటంటే రీడ్ n must be greater than 1. సో n అనేది గ్రేటర్ దెన్ 1 ఉండాలి. సెట్ i equal to 2 while i is less than n. They has given some code and while అనేది end చేస్తాడు. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నీకు ప్రైమ్ నెంబర్ యొక్క కండిషన్ గురించి తెలియాలి. వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్? ఇట్ ఈస్ డివిజిబుల్ బై ఓన్లీ ఇట్ సెల్ఫ్ అండ్ 1. సో ఓన్లీ ఇట్ ఈస్ డివిజిబుల్ బై ఓన్లీ ఇట్ సెల్ఫ్ అండ్ 1. సో ఈ కోడ్ అనేది ఎప్పటి వరకు రన్ అవుతుందంటే i వాల్యూ n కి లెస్ -1 ఉన్నంత వరకు రన్ అవుతూనే ఉంటుంది. ఇఫ్ n ఈస్ డివిజిబుల్ బై i, ప్రింట్ నాట్ ప్రైమ్.
సో n అనేది i తో ఎక్కడైనా సరే డివైడ్ అయితే అది ప్రైమ్ కాదు. వెరీ గుడ్. ఎల్స్ ప్రింట్ ప్రైమ్ అండ్ i ప్లస్ ప్లస్. సో ఇఫ్ బ్లాక్ రైట్ అయితే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎల్స్ బ్లాక్ ప్రింట్ అవుతుంది అండ్ i వాల్యూ ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ లూప్ అనేది రిటర్న్ అయ్యి అంటిల్ ఈ కేసు ఫెయిల్ అయ్యే వరకు ఈ లూప్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉన్న మిస్టేక్ ఏంటంటే ఒకసారి చూడండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 అనే ఒక వేరియబుల్ని తీసుకుని ఈ కోడ్ని టెస్ట్ చేశాను అనుకో. ఫస్ట్ i వాల్యూ ఎంత 2. 9 ఈజ్ డివిజిబుల్ బై 2 డివైడ్ అవ్వదు. సచ్ దాట్ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయ్యి ఎల్స్ పార్ట్ వచ్చి ప్రింట్ ప్రైమ్ అని వస్తుంది. అంటే 9 ప్రైమ్ అని ప్రింట్ అయిపోతుంది. సో ఇట్స్ మిస్టేక్. 9 అనేది ప్రైమ్ కాదు. ఎన్ని ఐతో డివైడ్ చేస్తున్న ప్రాసెస్లో కొన్ని నెంబర్స్తో డివైడ్ అవుతుంది, కొన్ని నెంబర్స్తో డివైడ్ అవ్వదు. అంటిల్ i వాల్యూ n-1 వాల్యూ వరకు రీచ్ అయ్యే వరకు నువ్వు వెయిట్ చేయాలి. అంతే తప్ప ఒక కండిషన్ ఫెయిల్ అయిపోయింది కదా అని వెంటనే ప్రైమ్ అని ప్రింట్ చేసకూడదు. i వాల్యూ 8 వచ్చే వరకు ప్రైమ్ ఆర్ నాట్ ప్రైమ్ అయితే ఓకే ప్రింట్ చేసేయచ్చు, కానీ ప్రైమ్ అని కన్ఫర్మ్ చేయకూడదు నువ్వు. సచ్ దాట్ ఈ ప్రింట్ ప్రైమ్ అనేది ఎల్స్ పార్ట్ ఇక్కడ ఉండకూడదు. ప్రింట్ ప్రైమ్ అనే ఒక స్టేట్మెంట్ ఎక్కడ ఉండాలంటే టోటల్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వైల్ కండిషన్లో ఇఫ్ అనేది ఎప్పుడు ప్రింట్ అవ్వకపోతే అప్పుడు నువ్వు ప్రింట్ చేయాల్సింది ప్రింట్ ప్రైమ్. సో ఇక్కడ మిస్టేక్ ఏంటంటే లైన్ నెంబర్ 7లో ఉంది. లైన్ 7 ఈజ్ మిస్టేక్లీ ప్లేస్డ్. సో పొజిషన్ అనేది రాంగ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది లూప్ నువ్వు అది ప్రింట్ చేయాలి. లుక్ ఎట్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ఫాలోయింగ్ కోడ్ ఫర్ a ఈక్వల్ టు 10 అండ్ b ఈక్వల్ టు 6. ఏ వాల్యూ 10 అంట, b వాల్యూ 6 అంట. అయితే ఫంక్షన్ కాల్ చేసాడు ఏమని, ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ int x అండ్ int y. ఓకే, ఇంటిజర్ వాల్యూస్ని ఇన్పుట్ కింద తీసుకుంటున్నాడు. ఇంటిజర్ టెంప్ ఒక టెంపరీ వేరియబుల్ని ఇంటిజర్ కింద డిక్లేర్ చేశాడు. నెక్స్ట్ వైల్ b, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ b నౌ 6. సో గ్రేటర్ దెన్ 0 వాల్యూస్ ఏదైనా సరే లూప్ కండిషన్స్లో ఇచ్చినప్పుడు వైల్ కండిషన్లో ఇచ్చినప్పుడు ఆ వాల్యూ ట్రూ అవుతుంది. సో b వాల్యూ 6 కరెక్ట్. కాబట్టి ఈ లూప్ అనేది రన్ అవుతుంది. b వాల్యూ 6 నౌ. టెంప్ ఈక్వల్ టు a mod 10. మనం ఆల్రెడీ ఎర్లియర్ ఎగ్జాంపుల్స్లో చూసాం. మోడ్ ఆపరేటర్ వల్ల రిజల్ట్ అవుట్పుట్ ఏమొస్తుంది, 10ని 6తో డివైడ్ చేసిన తర్వాత వచ్చే రిమైండర్. 10ని 6తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత 4. కాబట్టి టెంప్లో ఇప్పుడు ఏ వాల్యూ స్టోర్ అవుతుంది 4 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి. ఏ ఈక్వల్ టు బి అంటే మీనింగ్ ఏంటమ్మా, ఏలో బి వాల్యూని తీసుకొచ్చి ప్లేస్ చేస్తున్నాడు. వాట్ ఇస్ ద బి వాల్యూ 6. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏ వాల్యూ ఎంత అవుతుంది 6 అవుతుంది. అండ్ నెక్స్ట్ బి ఈక్వల్ టు టెంప్ అంటే ఇప్పుడు బి వాల్యూ ఎంత అవుతుంది, టెంప్ వాల్యూ ఎంత ఉందో అంత అవుతుంది. సో బి ఈక్వల్ టు 4. అండ్ వైల్ మళ్ళీ లూప్ అనేది రన్ అవుతుంది. వైల్ బి విచ్ ఇస్ నథింగ్ బట్ బి వాల్యూ ఎంత 4. కాబట్టి అగైన్ ఇట్ ఈస్ ట్రూ. కాబట్టి మళ్ళీ వైల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బి ఈక్వల్ టు 4, టెంప్ ఈక్వల్ టు ఏ మోడ్ బి. ఇప్పుడు ఏ వాల్యూ ఎంతమ్మా 6. సో బి వాల్యూ ఎంత 4. 6/4 రిమైండర్ ఎంత వస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ టెంప్ వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఎందుకంటే 6/4 రిమైండర్ 2 వస్తుంది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి. ఏ ఈక్వల్ టు బి అంటే బి వాల్యూ ఇప్పుడు ఎంత 4. సో ఏ వాల్యూ 4 అవుతుంది. అండ్ బిలోకి ఏ వాల్యూ స్టోర్ చేస్తున్నాడు, బి ఈక్వల్ టు టెంప్ వాల్యూ ఎంత 2. నెక్స్ట్ లూప్ ఎగ్జిక్యూట్స్ అగైన్. మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు వాల్యూస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు బి వాల్యూ ఎంత అవుతుంది, బి ఈక్వల్ టు 2 కదా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బి వాల్యూ 2. కాబట్టి లూప్ అనేది రన్ అవుతుంది. టెంప్ ఈక్వల్ టు ఏ మోడ్ బి విచ్ ఈజ్ నథింగ్ బట్ టెంప్ వాల్యూ ఎంత అవుతుందంటే ఏ వాల్యూ 4, బి వాల్యూ 2. సో టెంప్ వాల్యూ ఈజ్ 0. వై బికాస్ 2 4ని ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేస్తుంది. సో రిమైండర్ ఎంత వస్తుంది 0 వస్తుంది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి, బి వాల్యూ 2. సో ఏకి వాల్యూ 2 వచ్చింది. నెక్స్ట్ బి ఈక్వల్ టు టెంప్. బి ఈక్వల్ టు టెంప్ అంటే బి ఈక్వల్ టు టెంప్ వాల్యూ 0 కాబట్టి బి ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏమవుతుంది, వైల్ లూప్ మళ్ళీ చెక్ చేస్తుంది. వైల్ లూప్ చెక్ చేసినప్పుడు బి వాల్యూ ఇప్పుడు ఎంత 0. కాబట్టి లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు బి వాల్యూ 0 కాబట్టి ఫెయిల్ అయిన ఫాల్స్ అయినట్టు, ఫాల్స్ కాబట్టి లూప్ టెర్మినేట్ అయిపోయింది. అండ్ ఈజ్ రిటర్నింగ్ వాల్యూ ఏ. రిటర్న్ ఏ. వాట్ ఈస్ ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఏ నౌ, ఇట్ ఈస్ 2. సో రిటర్న్ ఏ కాబట్టి ఆన్సర్ వాల్యూ ఇస్ 2. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. Capitalize initial keyword. This is the rule while writing the pseudo code. ఇప్పుడు వరకు నేర్చుకుంటుంది సూడో కోడ్ రౌండ్ అని చెప్తున్నాం. అంటే మనకి మినిమం సూడో కోడ్ యొక్క స్టైల్, రైటింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా. సో దాని మీద కూడా మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. సో సూడో కోడ్ గురించి కూడా
మీరు థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. సో వాడి క్వశ్చన్ ఎలా ఉంది, క్యాపిటలైజ్ ఇనిషియల్ కీవర్డ్ ఈస్ ద రూల్ ఆఫ్ ద సూడో కోడ్ అన్నాడు. అంటే ప్రతి కీవర్డ్ కి క్యాపిటలైజేషన్ అనేది కావాలి అని చెప్తున్నాడు. ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఆల్వేస్ ట్రూ. వై? బికాస్ మీరు సూడో కోడ్ ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే ప్రతి ఎగ్జాంపుల్లోనూ ప్రతి కీవర్డ్ కూడా క్యాపిటల్ లెటర్తోనే రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ట్రూ. ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్ డాష్ ఈజ్ యూజ్డ్ టు షో ద హైరార్చీ ఇన్ సూడో కోడ్. హైరార్చీని సూడో కోడ్ లో ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటున్నాడు. సో ఇండెంటేషన్, కర్లీ బ్రేసెస్, రౌండెడ్ బ్రాకెట్స్ అండ్ స్క్వేర్ బ్రాకెట్స్. ఒకసారి ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి అమ్మా. ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు సూడో కోడ్ నువ్వు ఎగ్జిక్యూషన్ ని చూస్తున్నప్పుడు ఎక్కడైనా బ్రాకెట్స్ కానీ కర్సివ్ బ్రాకెట్స్ కానీ యూజ్ చేస్తున్నావా? హైరార్కీ మెయింటైన్ చేయడానికి నువ్వు యూజ్ చేస్తుంది ఏంటంటే ఇండెంటేషన్, అంటే ఒక ట్యాబ్ యూజ్ చేస్తున్నావు లేదంటే స్పేస్ యూజ్ చేస్తున్నావు. సో టు షో హైరార్కీ సూడో కోడ్ ఫాలో అయ్యే రూల్ ఏంటంటే ఇండెంటేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please don't forget to like and subscribe my channel to get more videos